ప్రపంచానికి పవిత్ర రామాయణాన్ని కానుకగా ఇచ్చిన ఆదికవి మహర్షి వాల్మీకి అని మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోను కోసిగిలోను వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని టీడీపీ ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో వాల్మీకి కుల బంధువులతో కలిసి టీడీపీ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి, ఎన్ రాజారెడ్డి వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధుమిత్రులు, టీడీపీ నాయకులు గోపాల్ రెడ్డి, ఆర్లవణ సొసైటీ చైర్మన్ నాడిగిరేణి అయ్యన్న, మార్కెట్ యార్డు చైర్మన్ నర్సిరెడ్డి, వక్రాణి వెంకటేష్, జ్ఞానేష్, చావిడి వెంకటేష్, పోలగుంద కోసిగయ్య, అరివిలి వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఐదర్థం రాజకీయ ఉద్దార్థం వ్యాపార ఉద్దార్థం వ్యవసాయ ఉద్దార్థం ఏ జన్మ బద్ద జన్మాభ్య జన్మర్థం సర్వం శివార్పణమస్తు. నారికేళేన సంజరి నారాయణ వస్తు నారాయణ అజ్ఞావాదేవాది సన్నాస్కర్రోద్యాగ ఓం నారాయణ మధ్యజిల్లాలదే రఘునాథానాదాదిరభ శ్రీ వాల్మీకి మహాదేవదాభక్తుం అప్రాయం దర్పయామి. జయాజనం పార్వతీ హర హర మహాదేవ్. జయ లక్ష్మీ గోవిందాది గోవిందాయ సీతాయ పద నమో.